వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, మంత్రి రేస్లో ముప్పిడి, ఏదైతే కొవ్వూరు ఎమ్మెల్యేకి లైన్ క్లియర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజులుగా, దాదాపు ఒక 6-7 నెలలుగా అనేక రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే మొదట్లో ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక చిన్న లీక్ కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆయన అప్పట్లో మంత్రివర్గ విస్తరణకి ఇష్టపడలేదు, ఒక 6 నెలల క్రితం అని కూడా ప్రచారం జరిగింది. కానీ రేపు మహానాడు పూర్తయిన తర్వాత జూన్ కల్లా ప్రభుత్వం ఏర్పాటయ్యి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. సో అయితే ఈ క్రమంలోనే చాలా ఆశావహులు, చాలా మంది యాస్పిరెంట్స్ ఈరోజు క్యూలో ఉన్నారు, మంత్రివర్గ రేస్లో ఉన్నామని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అటు మీడియా కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్తో, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అదే స్థాయిలో కొన్ని స్పెక్యులేషన్స్ని బయటకు వదులుతూ ఉంది. అయితే మొత్తానికైతే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కూటమి వైపు నుంచి అనేది చాలా సీరియస్గా ప్రభుత్వం వైపు నుంచి బయటకు వస్తున్న సమాచారం. ప్రత్యేకించి టీడీపీలో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఇది. అందుకే ఈ అంశంలో అనేక రకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి తెర మీదకు. అయితే ప్రత్యేకించి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినట్లయితే అక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు, అది కూడా ఈస్ట్ వదిలిపెట్టి మనం వెస్ట్కి వచ్చినట్లయితే అక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎవరిది అంటే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఎందుకు ముప్పిడి వెంకటేశ్వరరావు? ఇంతమంది ఉన్నారు కదా, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఇంతమంది ఉంటే ఆయన పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రధానంగా మనం చర్చించుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ వెస్ట్లో 3 ఉన్నాయి రిజర్వ్డ్. మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆ 2 జిల్లాల్లో మొత్తం 6 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అందులో కూడా అటు 3 ఇటు 3 ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు వెస్ట్ గోదావరిలో కూడా 3 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అయితే ఆ 3 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే చింతలపూడి రోషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పిడి వెంకటేశ్వర ఒక ఊరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతనికి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇతనికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇతనికి ఎందుకు ఈరోజు లైన్ క్లియర్ అయింది అని మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే మద్దిపాటి వెంకటరాజు అండ్ దెన్ రోషన్, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావడం జరిగింది. ఫస్ట్ టైం ఇదే వాళ్ళు మొన్న 24 ఎన్నికల్లో కూటమి వేవ్లో వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ ఎవరి మధ్య ఉంటుంది అనుకున్నప్పుడు మద్దిపాటి వెంకటరాజు కూడా ఇటీవల కాలంలో తనకు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం చేసుకున్నారు. ఆయన నేను మంత్రి కాబోతున్నాను అనేది ఎప్పుడో కాన్స్టిట్యున్సీని మనం టచ్ చేసే ప్రయత్నం చేసినా ఇలాంటి ప్రచారమే జరుగుతూ వచ్చింది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఈరోజు క్లారిటీ ఇచ్చారు మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు అంటే ఈ మద్దిపాటి వెంకటరాజును తీసుకెళ్లి ఈ రోజున టీడీపీ కమిటీల్లోని వేయడం జరిగింది. లేటెస్ట్గా టీడీపీ సంబంధించి ఒక జంబో కమిటీని, మహానాడుకు ముందే కమిటీలు ప్రకటిస్తూ ఉంటారు ఎప్పుడు టీడీపీ వైపు నుంచి. సో ఆ క్రమంలోనే ఈసారి కూడా ప్రకటించారు. దానిలో భాగంగానే లోకేష్ ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా తీసుకునే సందర్భం వచ్చింది. ఇక ఈరోజు మనం చూసినట్లయితే ఇలాంటి వాళ్ళందరినీ మంత్రివర్గ రేస్లో ఎవరైతే ఉన్నారో అనుకున్న వాళ్ళని, ఎక్కడైతే హెవీగా కాంపిటీషన్ ఉంటుంది అనుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ కమిటీలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఈరోజు జోనల్ కమిటీ జోనల్ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజునికి ప్రకటించడం జరిగింది. నిజానికి మనం చూస్తే ఆయన గతంలో ప్రోగ్రామ్ కమిటీలో కూడా పనిచేశారు. ఆ ప్రోగ్రామ్ కమిటీ నుంచి కరోనా లాంటి టైంలో పార్టీకి కూడా కొంత దగ్గర అయ్యే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు, లేకపోతే ఆయన వైపు నుంచి ఇన్స్టిట్యూట్ ఉందో, చంద్రబాబు నాయుడు ఆయన తీసుకెళ్లి గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించారు. వన్స్ మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన్ని గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించిన దగ్గర నుంచి ఆయన అనుచరులు కానీ సన్నిహితులు కానీ ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే గోపాలపురం ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావుకి టికెట్ ఉండదు అనేసి. లాస్ట్ మీట్ వరకు కూడా ఆయనకి టికెట్ ఉండదు అని ప్రచారం చేశారు. బహుశా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఒక దశలో అలాగే అనుకున్నారేమో. కానీ ఆయనకున్న ధీమా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన మీద ఒక కన్సర్న్ ఉంది, ఎక్కడ వివాదాలకు వెళ్ళడనే ఒక పేరుంది ముప్పిడి వెంకటేశ్వరరావుకు. అందుకని ఆయన వైపే మొగ్గు చూపారు. సో ఆయనకి ఏది కాన్స్టిట్యున్సీ అనుకున్నప్పుడు కొవ్వూరుని చూస్ చేసుకోవడం జరిగింది. కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జవహర్ విషయంలో కొన్ని ఇష్యూస్ కారణంగా ఆయన అంతకుముందు ఎన్నికల్లో ఆయన తిరువురు పంపించారు. తిరువురు నుంచి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వర ఒక టికెట్ ఇద్దామనుకున్నారు చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగానే మొన్నటి ఎన్నికల సమయంలో అటు కొవ్వూరు టికెట్ కేటాయించారు. అటు మనం చూస్తే గోపాలపురం నుంచి మద్దిపాటి గెలిచారు, ఇటు కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వర కూడా గెలవడం జరిగింది. అయితే ఈరోజు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఆ 2 కూడా వాళ్ళిద్దరిది కూడా ఒకటే సామాజిక వర్గం. మంత్రి పదవి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున మద్దిపాటిని కమిటీలో తీసుకెళ్ళి వేయడం ద్వారా, ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా, పార్టీ పదవి, మంత్రివర్గ రేస్లోంచి ఆయన తప్పించినట్లే అన్న చర్చ జరుగుతోంది. క్లియర్ కట్గా కొవ్వూరు ఎమ్మెల్యే అయిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఆ అవకాశం ఉందనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. రావడానికి కారణం ఏంటి ఈ రోజున? ఎందుకంటే
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు ప్రకాశం జిల్లాలో బాలవీరాంజనేయ స్వామి, ఇటు పాయరావుపేట నుంచి అనిత లాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు క్యాబినెట్లో. అయితే వాళ్ళిద్దరిలో ఎవరిని తీస్తారా లేకపోతే అడిషనల్గా ఇంకొకరిని తీసుకుంటారనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. తొలగించాల్సిన అక్కర్ లేకుండానే అడిషనల్గా తీసుకుంటారనే చర్చ కూడా ఉంది. సరే, అది ఎందుకంటే మన ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది దాన్ని మనం ఊహించడం అనేది. కానీ ఇదే సమయంలో మనం చూస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు మీద అంత స్థాయిలో చర్చ జరగడానికి కారణం ఏంటి, హఠాత్తుగా మంత్రి రేసులోకి ఆయన రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒక 4 కారణాలు చెప్పుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పుకోవాలి అంటే ఆయన వివాదరహితుడిగా ఆయనకి పేరుంది. ఎక్కడ కూడా ఏ వివాదాల్లోకి వెళ్ళరు, ఎలాంటి కాంట్రవర్సీలోకి వెళ్ళడు అనేది ముప్పిడికున్న ఒక ఎడ్జ్, అది ప్రధానంగా ఉన్న ఒక ప్లస్ పాయింట్. నిజానికి గోపాలపురం టికెట్ మద్దిపాటి వెంకటరాజుకు అనౌన్స్ చేసిన సమయంలో ముప్పిడి కానీ ఆయన అనుచరులు కానీ కనీసం రోడ్డెక్కే ప్రయత్నం చేయాలి, అక్కడ కనీసం మాకు టికెట్ రాదని ఆందోళన కన్నా దిగాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, ఆ పార్టీ మీద నమ్మకంతో సైలెంట్గా ఉండిపోయినారు. అది పార్టీకి కొంత ఒక సానుకూలత తీసుకొచ్చే అంశం. ఆయనకి అసలు కొవ్వూరు టికెట్ రావడానికి కూడా ఇదే ప్రధానంగా కారణమైంది లాస్ట్ మినిట్లో. సో అలా వివాదరహితుడిగా పేరుంది, పార్టీకి వైబిలిటీగా ఉంటారు, లోబడి ఉంటారు పార్టీ నిర్ణయాలకు అనేది ముప్పిడి మీద ఉన్న ఒక ప్రధాన ప్లస్ పాయింట్, ఆయనకున్న ప్లస్ పాయింట్. అదేవిధంగా ఇంకొక రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే, అటు మద్దిపాటితో ఇటు రోషన్తో ఇద్దరితో కంపేర్ చేస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దట్టు తన కాన్స్టిట్యున్సీ మార్చడం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి, గోపాలపురం తన కాన్స్టిట్యున్సీ, అక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది తనకు. కానీ లాస్ట్ మినిట్లో గోపాలపురం నుంచి తను తీసుకొచ్చి కొవ్వూరులో మొన్న అభ్యర్థిగా ప్రకటించిన కొవ్వూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అది ఆయనకున్న ఒక మరో ఎసెట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గతంలో మనం చూస్తే 2014లో టీడీపీ నుంచి రాజకీయ రంగేటం చేసిన తర్వాత 14లో తలారి వెంకటరావుని ఓడించారు, ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా 19లో అదే తలారి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ మరోవైపు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల 24లో అదే తలారి వెంకటరావుని ఓడించి మరొకసారి ఎమ్మెల్యే కావడం జరిగింది కొవ్వూరులో. సో మొత్తం మీద మనం చూసినట్లయితే ఇన్నిసార్లు ఒకే ప్రతినిధితో నిలబడిన సందర్భం ఉంది, భారీ మెజారిటీతో గెలిచిన సందర్భం కూడా ఉంది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈరోజు ఇక ఆయన ప్రత్యర్థులు స్థానికంగా సొంత పార్టీలోనే ఆయనకి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ కూడా బట్ ఎప్పుడు కూడా ప్రత్యర్థులతో తలపడిన సందర్భమో పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చిన సందర్భమో ముప్పిడి వైపు నుంచి లేదనే మనం అనుకోవచ్చు. అందులో కూడా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రత్యేకించి ఆయన మీద గతంలో ఆయన ఎమ్మెల్యే అయినా మొన్న ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఆయనకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో సొంత పత్రికలో ఆరోపణలను వైరల్ చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా పార్టీ అధిష్టానం పిలిచి ఆయన వివరణ అడగలేదు. అంటే పార్టీ అధిష్టానం ఆయన మీద ఎంత కన్సర్న్తో ఉంది అనేది ఒక అంశం. అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న సమయంలో లోకేష్ రాజకీయాలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీల కుటుంబాలను కలిసే ప్రయత్నం చేశారు. ఆ రోజు ముప్పిడి వెంకటేశ్వరరావుతో కూడా అంతే సాన్నిహిత్యంగా లోకేష్ ఉండడం కానీ అదే ఆప్యాయతను ఆయన కంటిన్యూ చేయడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ముప్పిడిని స్పెషల్గా ట్రీట్ చేశారు లోకేష్ అని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగింది. కానీ బట్ ఆ విషయంలో మాత్రం నిజంగానే అదొక లోకేష్కి అత్యంత సన్నిహితుడు ముప్పిడేనో లేకపోతే ఆయన కాంట్రవర్సీ లేని వ్యక్తిగా ఉన్నందువల్ల పార్టీ అధిష్టానం కూడా ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నా అన్నది మాత్రం ఒక చర్చగా ఉంది ఇప్పటికీ. ఇక మరోవైపు చూసినట్లయితే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఏది వచ్చినా ఆయన జనం మనిషిగా ఉంటారనో జనంలోకి అంతే సాలిడ్గా వెళ్తారనో ఒక పేరుండింది. సో అటు పురంధరేశ్వర్ లాంటి, ఎందుకంటే రాజమండ్రి ఎంపీ పరిధిలో ఉంది ఆయన కాన్స్టిట్యున్సీ, పురంధరేశ్వర్కి సంబంధించి ఏ అంశాన్నైనా కూడా దగ్గరుండి మరీ ఆయన చూసుకోవడం కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించే కాదు ప్రతి అంశంలో అంత లాయల్గా ఆయన ఉండడం కానీ ఇవన్నీ ప్లస్ పాయింట్. వీటన్నిటికంటే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అటు కొవ్వూరులో కావచ్చు ఇటు గోపాలపురంలో కావచ్చు రెండు చోట్ల ముళ్ళపూడి ఫ్యామిలీస్ కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గ నేతలు కానీ పార్టీని ఎప్పటి నుంచో అక్కడ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ కానీ చాలా ఉన్నాయి. వాళ్ళందరితో కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకు అంత సాన్నిహిత్యంగానే ఉండదు, కొద్ది రోజులు బాగానే ఉంటారు, తర్వాత విభేదాలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళతో అటు గోపాలపురంలో ఇటు ఏదైతే కొవ్వూరులో రెండు చోట్ల కూడా ముప్పిడి వెంకటేశ్వరరావుకి వాళ్ళతో అంతే సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి, అంతే సాన్నిహిత్యం కూడా ఉండింది. వాళ్ళతో కూడా అందరినీ కలుపుకొని పోతాడని ఒక పేరుంది. సో ఇవన్నీ కూడా ఆయనకి ఎడ్జ్ తీసుకురాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఈరోజు నియోజకవర్గంలో ఈయన సెకండ్ టైం కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్మెల్యే కావడం ఇవన్నీ కూడా ఆయనకి ఎడ్జ్ తీసుకొస్తాయని అనుకోవచ్చు. ప్రత్యేకించి చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో చూస్తే పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే వ్యక్తి ఎవరంటే ఒక వివాదరహితుడిగా ఉంటారు ఆయన. అంతే వివాదరహితుడిగా ఉండే వ్యక్తి ఎవరు అంటే ముప్పిడి వెంకటేశ్వరరావు. కాబట్టి ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ అధిష్టానంలో చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం మరి కాన్స్టిట్యున్సీలో కూడా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే అంశం చర్చనీయాంశం అవుతూ ఉంది. చూడాలి మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తెర మీదకి వస్తే ముప్పిడికి ఎంతవరకు అవకాశం వస్తుంది, చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఆయన మీద ఫోకస్ పెడతారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.